దొంగతనాలు అటెన్షన్ డైవర్షన్ చోరులకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగల మూటాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. ఈ నేపథ్యంలో జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశమయ్యారు. ఫిబ్రవరి 26వ తేదీన బిగ్నూర్ బాయ్స్ హైస్కూల్ పరిధిలో ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళ మెడలోని 3 తులాల బంగారు పుస్తల్తార్ను దొంగలించినట్లు ఎస్పీ వివరించారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు అటెన్షన్ డైవర్షన్ దొంగతనంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామన్నారు. అలాగే ఈ ఏడాది జనవరి నుండి ఆదిలాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలో గల పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 8 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. పట్టుబడ్డ దొంగల వద్ద నుండి 3 తులాల బంగారం, 2 కార్లు, 1 ద్విచక్ర వాహనం, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. అందులో ఇది టీమ్ ఆఫ్ మొత్తము నలుగురు. అందులో ముఖ్యమైన వ్యక్తి అహ్మద్ షేక్. ఇతని గురించి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో కూడా ఇతని మీద కేసులు ఉన్నాయి. సుమారు 51 కేసులు ఇప్పటివరకు అతను అరెస్ట్ అవడం జరిగింది. ఇంకా 8 కేసులు ఇంకా అరెస్ట్ కాలేదు. ఆ 8 కేసుల్లో ఒక కేసు మన బిడ్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిపోర్ట్ అయింది. వివరాలకు వెళ్తే ఇతని మోడస్ ఆపరేటింగ్ వీళ్ళు ఒక సింగిల్ లేడీస్ కానీ సింగిల్ పర్సన్స్ కానీ ఐడెంటిఫై చేస్తారు, లెక్కి చేసుకున్నారు. ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి బ్యాంక్ లోన్ ఇప్పిస్తా అని చెప్పేసి మా మేడం కానీ మా సార్ కానీ అక్కడ కొంచెం దూరంలో వెయిట్ చేసుకొని మీరు వస్తే మీకు బ్యాంక్ లో శాంక్షన్ 1 lakh రూపీస్ అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు వస్తుంటే మీ దగ్గర వాల్యుబుల్ థింగ్స్ కానీ గోల్డ్స్ కానీ పెట్టుకొని రాకండి, అవి చూస్తే మీకు లోన్ శాంక్షన్ అవ్వదు, రిజెక్ట్ అవుతుందని చెప్తే ఆ గోల్డ్ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ గా ఇతని క్రైమ్ హిస్టరీ తీసుకుంటే సుమారు అన్ని పోలీస్ స్టేషన్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్, ఇంకా అన్ని పోలీస్ స్టేషన్, తాండూరు, ఆల్ పోలీస్ స్టేషన్ ఆల్మోస్ట్ గా